దేవునికి ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని యొక్క పిల్లలారా, మరి దేవుని యొక్క సన్నిధిలో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి గతించినటువంటి వారంలో నన్ను ప్రభావితం చేశాయి. మనం ప్రారంభించినటువంటి కుండల అంశం మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే మా అన్నయ్య అలాగే పిల్లలు అందరూ సెలవు కూడుతున్న సమయంలో మా ఇద్దరు పిల్లలకి చెప్తూ వాళ్ళ అన్నయ్యలు అక్కలు అందరూ కూడా నలుగురు హెవెన్ ఈజ్ రియల్ అనేటువంటి మూవీ చూడండి అని చెప్పేసి ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడికి చెప్పారు. చెప్తే సరే అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు నేను కలిసి హెవెన్ ఈజ్ రియల్ అనేటువంటి ఆ మూవీని చూడడం జరిగింది. అందులో జరిగినటువంటి ఒక ఆ కార్యము, అలాగే దేవుని యొక్క బిడ్డలారా అది చూడబోయే ముందు జరిగినటువంటి చూసిన తర్వాత చూడక ముందు జరిగినటువంటి సంగతి ఏంటంటే, మా బిడ్డలిద్దరు ఆడుకుంటూ దేవుని యొక్క బిడ్డలారా మరి కళ్ళకు గంటలు చిన్నోడేమో పెద్దోడికి గంటలు కట్టాడు, ఆడుకుందామని చెప్పి అట్టి పరిగెత్తి. చిన్నోడేమో కళ్ళకు గంటలు కట్టి వెళ్ళిపోయాడు, పెద్దోడేమో ఆ కళ్ళు గంటలు కట్టి కనబడక బెడ్కి గుద్దుకున్నాడు. ఈ పెదవి 2గా చీలింది. దేవుని యొక్క బిడ్డలారా, ఆ సమయం అందు నాకు నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రభువా, నువ్వు ఇచ్చిన మొదటి వాగ్దానం కాబట్టి నువ్వు ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి చాలాసేపు ప్రభువు మీద కోప్పడే మనసు వచ్చింది. రెండోది ప్రార్థన చేసే మనసు ఒక పక్కన 2. కానీ ఆ సిచ్యువేషన్ నేను చూసి ఆ రక్తం కారుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క బిడ్డలారా, నేను కొడతానేమోనని చెప్పేసి నేనేమన్నా అంటానని చెప్పేసి నా బిడ్డలు ఎలా ఉంటారంటే మరి బాధలు కూడా తొందరగా చెప్పరు నాకు. కానీ ఆ సమయం ఉంది డాడీ, నాకు నొప్పేం లేదు, అంతా బాగానే ఉంది. దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ రీతిగా ఉంటుండగా దేవుని యొక్క బిడ్డలారా ప్రభువుని అడిగాను, ప్రభువా ఏంటయ్యా నీవు ఇచ్చిన వాగ్దానం కదా, ఈ రీతిగా జరిగిందేంటి అని చెప్పేసి అనుకుంటూనే మరలా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఒక్కోసారి పరీక్ష చేస్తూ ఉంటాడనేటువంటి ఉద్దేశంతో దేవుని యొక్క బిడ్డలారా నేను అది ప్లాస్టిక్ సర్జరీ దాకా వెళ్ళింది, అది గుడ్లు పడతాయి అని చెప్పేసి చాలా బాధలో రకరకాలైనటువంటి ఊహలు, ఇద్దరం భార్యాభర్తలు ఇద్దరం రాష్ట్రంగా నేను ఇద్దరం ఏడ్చుకున్నటువంటి సమయంలో దేవుని యొక్క బిడ్డలారా ప్రభు ఆ రాత్రికాల సమయమందు సరే ఎంత అయిపోయింది, టవల్ పట్టుకొని ఆ గట్టిగా పట్టుకున్నాను. దేవుడి మహాకోపం ఏంటంటే, నేను టవల్ పట్టుకొని ప్రార్థన చేసుకొని మనసులో నీవే కార్యం చేయాలి ప్రభు, ఏది జరగకూడదు, నా బిడ్డకు ఒక చిన్న ఆయింట్మెంట్ ఏదో వాడతాను తగ్గిపోవాలని అనుకుని మనసులో ఆ టవల్తో పట్టుకున్న తర్వాత దానికదే అతుక్కుపోయింది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. దానికదే అతుక్కుపోయిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకంటే ఆ బెడ్కు గుద్దుకొని 2 పళ్ళు లోపలికి దిగి చీలిపోయింది. అసలు నేను పట్టుకున్నప్పుడు ఆ రక్తం ఇదంతా అలా చీలి కారుతా ఉంది. సో ఖచ్చితంగా కుట్లు పడతాయి, ఖచ్చితంగా ఆపరేషన్ ఆ ప్లాస్టిక్ సర్జరీ ఏదో చేయాలి అని చెప్పేసి అనుకున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఆ ప్రార్థనాపూర్వకంగా ఆ టవల్ పట్టుకున్నాను రక్తం ఆపడానికి. ఆ టవల్ పట్టుకున్న వెంటనే దేవుని యొక్క బిడ్డలారా ఆ రక్తం ఆగిపోయింది, ఆ పెదవి కూడా అలా కలిసిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ రమేష్ గారికి తీసుకెళ్ళి చూపించిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా ఏ కుట్లు అవసరం లేదండి, ఆ భాగం అసలు కుట్లు కూడా వేయరు అని చెప్పేసి అన్నారు. దేవునికి స్తోత్రం అనిపించింది. తర్వాత ఈ ఆయింట్మెంట్ కూడా ఏం అవసరం లేదండి అని ఆ టీచర్ ఏది వేసి అలా అద్దేసి ఏం పర్లేదండి ఇది అయిపోయింది, మీరు కంగారు పడద్దని చెప్పేసి అనగానే ఇంకా దేవుడు వెంటనే అతికించిన విధానం, అలాగే ఆయన చెప్పిన విధానం ఇవన్నీ కూడా దేవుడు ఆయన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకుంటాడనేటువంటి ఆలోచనతో ముందుకు వచ్చాను దేవుని యొక్క బిడ్డలారా. అది అయిపోయిన తర్వాత ఆ రాత్రి మోకరించి ప్రార్థన చేస్తున్న బిడ్డల కాళ్ళ దగ్గర ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా ప్రభు నాతో మాట్లాడడం జరిగింది. అంటే ఆ ప్రార్థన నేను ఎప్పుడు చేశానంటే ఈ హెవెన్ ఈజ్ రియల్ అనేటువంటి మూవీ చూసిన తర్వాత నేను ఇక ప్రార్థన చేద్దాం, ఆ మూవీ అయిన తర్వాత చేద్దాం అని చెప్పేసి ఇక చిన్న బిడ్డ ఆ బిడ్డకు కొంత కట్టులా చిన్న గుడ్డాటం పెట్టేసి పడుకోబెట్టాము. అందరం కలిసి చూసిన తర్వాత ఇక నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క మూవీలో ఏదైతే అనుభవాన్ని చూశానో అదే అనుభవాన్ని నా ప్రార్థనలో దేవుడు నాకు బయలుపరిచి ఏముండదు, నేనంతా క్లియర్ చేస్తాను,
నీవు నా దాసుడవు, నేను పిలుచుకున్న దాసుడవు, అలాగే నేను నీకు ఇచ్చిన 2 వాగ్దానాలు వాళ్ళకి ఏమీ జరగదు, నేను కార్యం చేస్తాను, అన్ని సమూలంగా చక్కగా నయమైపోతాయి అంటే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఒక 2 టాబ్లెట్లు, అలాగే ఒక చిన్న బెటాడిన్ ఇది తప్ప ఏది వాడలేదు దేవుని యొక్క బిడ్డలారా. ఖచ్చితంగా 2 రోజుల్లో సమానంగా సంపూర్ణంగా దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అప్పుడు ఆ సమయం దేవుని యొక్క బిడ్డలారా, నేను అప్పుడు ఆయన మహిమ రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాజ్య సువార్తను ప్రకటించు, వచ్చే వారము దేవుని యొక్క రాజ్యం గురించి మనం మాట్లాడాలి అని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు దేవుడికి దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా నేను కూర్చొని ధ్యానం చేసినప్పుడు అనేక విషయాలు దేవుడు బయలుపరిచాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, ఆ రీతిగా ఆ మూవీలో ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మీకు చెప్తాను. అది కేవలం మూవీ మాత్రమే కాదండి. 2010 దేవుని యొక్క బిడ్డలారా, నవంబర్ 20వ తారీఖున ఒక ప్రపంచంలో ఒక మంచి పుస్తకం ఒకటి, మరి హెవెన్ ఈజ్ రియల్ అనేటువంటి పుస్తకం వెలువరించబడింది. ఎవరు రాశారు అనేటువంటి విషయాన్ని చూస్తే, ఎవరి బాధ అనేటువంటి విషయాన్ని చూస్తే దేవుని యొక్క బిడ్డలారా, మరి టాడ్ బర్గో అనేటువంటి పాస్టర్ గారి జీవితంలో ఆయనకు దేవుడిచ్చినటువంటి బర్గో అనేటువంటి చిన్న కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి జీవితంలో ఆ పాస్టర్ గారి కుటుంబంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి నిజ సంఘటన, ఇది యథార్థ సంఘటన. దేవుని యొక్క బిడ్డలారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు కావాలంటే దేవుని యొక్క సన్నిధిలో మీరు నెట్లో సెర్చ్ చేసి హెవెన్ ఈజ్ రియల్ అనేటువంటి మూవీ చూడండి. మూవీ అంతా చూసిన తర్వాత మూవీ చివరిలో వాళ్ళు నిజమైన కుటుంబము, అలాగే వాళ్ళ సాక్ష్యం గురించి కొంత మీకు ఫొటోస్ కూడా వేస్తారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అయితే ఆ యొక్క సమయంలో ఇలాగే వారి కుమారుడు ఈ అపెండిక్స్ నొప్పితో బాధపడుతూ ఆపరేషన్ చేయడానికి వెళ్ళిన తర్వాత దాదాపుగా సుదీర్ఘకాలం హాస్పిటల్ బెడ్ మీదే ఉన్నాడంట. ఆల్మోస్ట్ డాక్టర్స్ ఏం చెప్పారంటే, మీ బిడ్డ మీ చేతికి రాడండి, చచ్చిపోతాడు, కాబట్టి ఆల్మోస్ట్ చనిపోయినట్టే, ఏదో బెడ్ మీద లాగా అలా ఆక్సిజన్ పెట్టి ఆపరేషన్ చేస్తూ ఆడిస్తూ ఉన్నాం, ఏదైనా మరి దేవుడు ఏదైనా కార్యం చేస్తే తప్ప ఏమీ లేదని చెప్పేసి అన్న తర్వాత సేవకులు కాబట్టి సహజంగా దేవుని మీదే ఆధారపడతారు, కాబట్టి దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ జరిగేలోపు, ఈ డాక్టర్స్ ఈ విషయాలు చెప్పేలోపు బిడ్డ చనిపోయాడు. చనిపోయినటువంటి బిడ్డ ఆత్మను దేవుడు పరలోకానికి తీసుకెళ్ళిపోయి ఆ చిన్న బిడ్డ దేవుని యొక్క బిడ్డలారా యేసు ప్రభు వారి యొక్క తొడ మీద కూర్చోబెట్టుకొని ఆ బిడ్డ పరలోకానికి వెళ్లే ముందు ఎదురొచ్చి దూతల సమూహం అంతా కూడా పాటలు పాడిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పాడినప్పుడు దేవుడు ఈ చిన్న బిడ్డ అడిగాడంట, నాకు ఒక పాట ఇష్టం, ఆ పాట పాడండి అని చెప్పేసి అన్నాడంట. అంటే ఆ పాట కొంచెం అంటే దేవుడు దైవ సంబంధమైనది కాదు, మామూలుగా పిల్లలు పాడుకునేటువంటి పాట. అది పాడమంటే దేవదూతలు నవ్విన తర్వాత సరే యేసు ప్రభువారు బిడ్డని ఎత్తుకొని తన తొడ మీద కూర్చోబెట్టుకొని, నీకేం లేదు నాన్న, నీకున్నటువంటి సర్వ రోగాలన్నీ తీసేశాను, నిన్ను మళ్ళా నేను చేస్తాను, మీ ఇంటికి పంపిస్తాను, నువ్వేం వరి అవ్వద్దు, మీ అమ్మా నాన్న దగ్గరికి వెళతావు అని చెప్పాడంట. చెప్పిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా వాళ్ళ యొక్క నాన్నగారు అంటే పాస్టర్ గారి నాన్నగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు దగ్గరకు వచ్చారంట. ఎవరి దగ్గరికి? చిన్న బిడ్డ దగ్గరికి, కాటన్ దగ్గరికి వచ్చి దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ముత్తాతలు చూశాడంట. అలాగే వాళ్ళ అమ్మ కడుపులు అంటే పాస్టర్ గారికి మధ్యలో ఒక సంతానం ఉంటే చిన్న పాప, ఆ చిన్న పాప కడుపులోనే చనిపోయిందట. ఆ చనిపోయినటువంటి ఆ పాప కూడా పరలోకంలో ఉందంట. మా అన్నయ్య అని చెప్పేసి పరలోకంలో ఆ చిన్న బిడ్డను హత్తుకొని చాలాసేపు వదిలిపెట్టలేదంట. సరే ఇదంతా చూపించేసి పరలోకాన్ని మహిమంతా చూపించేసి ఈ లోకానికి మరలా దేవుడు ఏం చేశాడంటే ఆ ఆత్మను తన శరీరంలోకి పంపించిన తర్వాత ఆ ఆత్మను ఇక్కడ ఇంత అద్భుత కార్యము మహిమ కార్యము దేవుడు చేశాడు. అయితే అసలు స్టోరీ ఇప్పుడు ప్రారంభమైంది. ఏంటి అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క బిడ్డలారా మరి ఇప్పుడు అసలైనటువంటి విషయం బయటకు వచ్చింది. పాస్టర్ గారి యొక్క కుటుంబ పిల్లవాడు చనిపోయాడు.
ఆత్మేమో దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో మరి పరలోకానికి చేరింది. పరలోకానికి చేరిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా మరి దేవుని సన్నిధిలో సాగుతూ ఉన్నటువంటి వారు అయితే ఆ బిడ్డ మరలా తిరిగి రావటం, ఆ బిడ్డ మరలా తిరిగి వచ్చిన తర్వాత దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో మరి ఆ బిడ్డ వచ్చి వాళ్ళ నాన్నగారితో కొన్ని దినాలు అయిన తర్వాత ఇక చక్కగా ఆడుకుంటున్నాడు. బాడీ అంతా స్కాన్ చేశారు. ఎలా సాధ్యం అంటే దేవుని వల్ల సాధ్యం అని దేవుడే కార్యం చేశారని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తన జీవితంలో ఒక్కో రోజు ఒక అనుభవాన్ని వాళ్ళ నాన్నగారు చెప్తుంటే వాళ్ళ నాన్నగారు అన్నాడంట, వాళ్ళ నాన్నగారికి నమ్మకం కలగలేదండి ఎవరికి మాస్టర్ గారు. సరే దేవుడు పరలోకం చెప్పాడు, ఇదంతా నిజమేనా అనుకుంటాడు. సరే అయితే నేను సేవకుడిని, నేను నమ్మకపోతే ఎలాగా అని విశ్వాసం నేను ఎలా నమ్మించగలను, నేను నమ్మకపోతే అని చెప్పేసి తన అవిశ్వాసాన్ని పక్కన పెట్టేసి నిజమే దేవుడు చూపించుంటాడనేటువంటి ఉద్దేశంతో అద్భుతంగా దేవుని యొక్క సన్నిధిలో ఇచ్చేయగా దేవుని యొక్క నమ్మాడు. నమ్మిన తర్వాత ఎప్పుడు నమ్మాడు అనేటువంటి విషయాన్ని చూస్తే మీ తాతగారిని నేను చూశాను అన్నాడు. మీ తాతగారు అంటే అసలు ఆయన నేను సేవకు రావడానికి ఆయనే కారణం అని చెప్పేసి అన్నాడట. అన్న తర్వాత దేవుని యొక్క బిడ్డలారా అప్పుడు పాస్టర్ గారికి సంపూర్ణ విశ్వాసం కలిగింది. నిజమే దేవుడు ఎలా చూసామంటే ముసలి వయసులో చూపించాడట కాదు, అవునా ఇంకో ఫోటో తీసుకురా ఆయన ఎవరి వయసులోని అని చెప్పేసి అంటే ఇలా కాదు, ఇలా లేదు, అసలు పరలోకంలో గ్లాసెస్ పెట్టుకోరు, అందరు నీట్ గా ఉంటారు, అందరు ఎంగేజ్ గా ఉంటారు అన్నాడట. అనేసరికి వెతుక్కుంటా పెట్టెలని ఎత్తి పాతయ్యని తీసి వాళ్ళ తాతగారు ఎప్పుడో పాత ఫోటో తీసి ఎంగిలో ఉన్నటువంటి ఫోటో చూపించగా ఈ పాపను నేను చూశాను, ఈ పాపని తాతని నేను ఇలాగా చూశాను, అక్కడ ఎవ్వరూ కూడా గుడ్డివారు కానీ గుడ్డివారు కానీ కళ్ళలోడు పెట్టుకున్న వాడు ఎవ్వరూ కూడా పరలోకంలో ఉండదు డాడీ అన్నాడట. ఇక అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాడు. అలాగే తన తల్లి అసలు నమ్మట్లేదంట, నువ్వు ఒక పిచ్చోడు అయిపోయావు, ఆ పిల్లడు ఒక పిచ్చోడులా తయారయ్యాడు, ఇక ఈ లోకంలో ఇక మాస్టర్ గారి కుటుంబంలో ఇన్ని డౌట్స్ ఉంటే సంఘం ఎలా ఉంటుంది, సంఘంలో ఈ విషయాలు మాస్టర్ గారు చర్చగా చెప్తా ఉంటే అన్నారంట సంఘంలో కొంతమంది పరలోకం అనేది కేవలం ఒక అంటే భయపెట్టడానికి మనుషులు భయభ్రాంతులకు గురి చేసి చర్చికి రాబట్టుకోవడానికి తప్ప అది దేనికి అసలు పరలోకము నరకం అనేటువంటివి లేవు అనేటువంటి విశ్వాసం ఎవరిలో ఉంది, సంఘంలో ఉందట, విశ్వాసంలో ఉందట. వాళ్ళు అంటారంట పాస్టర్ గారికి పిల్లలకి ఏదో పిచ్చి పట్టింది, ఏదో హాలోజినేషన్ లో ఉంటున్నారు, ఇమాజినేషన్ లో ఉంటున్నారు అని చెప్పేసి రకరకాలుగా ఊహించుకుంటా చర్చి కూడా రావటం మానేశారు. అలాగే మానేసిన తర్వాత చాలా మంది ఇక సరే మాస్టర్ గారు ఇంకో మాస్టర్ గారు పెట్టుకున్నట్టుగా పెట్టుకునేసరికి ఇక సంఘం అంతా ఆరిపోయే పరిస్థితిలోకి వచ్చినప్పుడు మరలా మనకు మాస్టర్ గారు కావాలి తెచ్చుకుందాం అని చెప్పేసి మరలా తెచ్చుకొని పెట్టుకున్న తర్వాత దేవుని యొక్క బిడ్డలారా ఆ టైంలో వాళ్ళ అమ్మ నమ్మలేదు, పాస్టర్ గారు నమ్మలేదు. నమ్మక ఏం చేసిందంటే ఇక ఒక రోజు కూర్చొని బట్టలు వంట చేసుకుంటే ఆ తల్లి గారికి ఈ చిన్న బిడ్డ చెప్పాడు, మమ్మీ నాకు ఎంతో మంది సిస్టర్స్ అన్నాడు. ఎంతమంది సిస్టర్స్ అంటే మీకు ఒకటే సిస్టర్ ఆయన అంటే మధ్యలో చనిపోయిన సిస్టర్ గురించి గుర్తులేదు. అంటే గుర్తు లేకపోయేసరికి వెంటనే ఏం చేసిందంటే మమ్మీ నాకు ఇద్దరు సిస్టర్స్ కదా అన్నాడు. అంటే అప్పుడు రిమైండ్ చేసుకుంది నాకు మధ్యలో ఒక బేబీ చనిపోయింది కదా అని. ఎందుకంటే ఆ బిడ్డ క్లియర్ విషయం అంతా చెప్పాడు, చనిపోయింది కడుపులో చనిపోయింది కదా, నేను పరలోకంలో చూశాను, దేవుడు నా దగ్గరికి పంపించాడు, అమ్మాయి నన్ను వచ్చి హత్తుకుంది, చాలాసేపు హక్కు చేసుకుంది అని చెప్పేసి మాట్లాడిన తర్వాత మరి ఆ అమ్మాయి పేరేంటి అంటే మీరు పేరే పెట్టలేదు కదా, పేరేమి లేదు ఆ బిడ్డకు అని చెప్పేసి చెప్పాడు. దేవునికి ఇష్టం కలుగుగా ఆ రీతిగా చక్కగా దేవుని కూడా ఆమె కూడా అప్పుడు నమ్మకం కలిగింది, నేను మర్చిపోయిన బిడ్డ గురించే బిడ్డ నాకు చెప్పాడని చెప్పేసి అప్పుడు నమ్మకం కలిగింది. అప్పుడు తర్వాత తన సాక్ష్యాన్ని మరి చర్చిలో పంచుకొని సాగినప్పుడు అప్పుడు సంఘము కూడా నమ్మిందంట. దేవుని కూడా ఏమంటే పరలోకము ఒక వాస్తవము, అది రాబోతున్న రాజ్యము, అది బైబిల్ గ్రంథంలో మనకు చెప్పబడింది అని చెప్పేసి అవిశ్వాసులుగా ఉన్న సంఘమంతా కూడా అప్పుడు మొదలు పెట్టారు. కాబట్టి ఈ యొక్క మాటని ఆధారం చేసుకొని దేవుని యొక్క దేవుని యొక్క సన్నిధిలో నీవు రాజ్య నివాసిగా జీవిస్తున్నావా లేకపోతే ఇహలోక రాజ్య నివాసిగా జీవిస్తున్నావా అనే అంశం మీద మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో చూడండి, ఒకసారిగా దేవుని దర్శనము, ఒకసారిగా దేవుని మహిమ, ఒకసారిగా ఒక చిన్న బిడ్డకు 3 సంవత్సరాల బిడ్డకు పరలోక
వెళ్ళి పరలోకాన్ని చూచొచ్చి పరలోకాన్ని మరి పరలోక సంగతులను కని విని యేసయ్య యొక్క తొడ మీద కూర్చొని ఆ బిడ్డ ఈ లోకానికి రాగా అలాగే ఆ బిడ్డను కన్ఫర్మ్ చేస్తూ ఇంకా ఎక్కడ ఇలాంటి కార్యాలు ఏమైనా జరిగినాయి అని చెప్పేసి నెట్ లో మాస్టర్ గారు సెర్చ్ చేసి చూశారంట. చూస్తే 4 సంవత్సరాల వయసున్నటువంటి ఒక చిన్న పాప కూడా ఇదే అనుభవాన్ని కలిగి ఉందంట. ఆ బిడ్డ యేసయ్య ఎలా ఉన్నాడో ఊహించుకొని తనకు పెయింటింగ్ వేసి అలవాటు ఉంటే ఆ పెయింటింగ్ వేసిందంటే పెయింటింగ్ వేస్తే అప్పుడు ఏదైతే ఈ చిన్న బిడ్డ చెప్పాడో నాకు బ్లూ గ్రీన్ కలర్ కలిగినటువంటి కళ్ళతో మెరుస్తూ బ్రైట్ గా ఉన్నాడు యేసయ్య అని ఈ బిడ్డ చెప్పాడంట. ఆ బిడ్డ తీసిన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో ఎగ్జాక్ట్ గా దేవుని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువులో ఈ బిడ్డ ఏ కలర్స్ అయితే చెప్పాడో అదే కలర్ కళ్ళతో ఆ బిడ్డ ఫోటో గీసింది. అంటే వారిద్దరికి దేవుడు ఏం చేశాడు, పరలోక దర్శనాన్ని చూపించాడు. సో కాబట్టి నేను కన్ఫర్మ్ చేస్తున్నాను నిజంగా యేసయ్య అమ్మ అంటే ఆ ఫోటో నేను నెట్ లో డౌన్లోడ్ చేసి ఆ ఫోటో తీసి దేవుని యొక్క ఆయన ఫేస్ అంటే మహిమలో యేసయ్య ఏ రీతిగా ఉన్నాడు అనేటువంటి ఆ ఫోటోను చూసినప్పుడు నిజంగా ఆ ఫోటోను చూస్తే ఒకసారి నాకు ఒక ఒళ్ళు గగురుపాటు కలిగింది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో పరలోక యోసు అనేకులు దేవుని యొక్క దేవుని రాజ్యం మీద మనసుండే కంటే కూడా ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యాల మీద మనసు పెట్టుకొని రకరకాలుగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు గమనించారా? అక్కడ ఉన్నటువంటి సేవకులు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక మంది కూడా ఆ చిన్న బిడ్డలు చెప్పినటువంటి సాక్ష్యాన్ని నమ్మలేని స్థితిలో, అంటే నిజముగా వారికి ఏం తెలియలేదు, నిజముగా వారి ఆలోచనలో కూడా పరలోకము నరకం అనేటువంటిది లేదు. ఏదో మనకు చెప్తారు, ఏదో మనం వింటాము, రేపొద్దున ఎవరు చూశారండి, రేపొద్దున పరలోకం ఎవరు చూశారండి, అలా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటారు రేపు వచ్చినప్పుడు కదా. కానీ ఇప్పుడు వ్యవహారం అంతా ఎక్కడుంది, వ్యవహారం అంతా లోకంలో ఉందనేటువంటి ధోరణిలో దేవుని యొక్క రాజ్యాన్ని, అలాగే దేవుని యొక్క మహిమ రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని, రాజ్య స్వార్థను నమ్మలేనటువంటి పరిస్థితుల్లో లోకం ఈ రోజు గడుపుతోంది. అందుకే ఈ రెండింటి యొక్క ప్రభావాలను బట్టి ఈ రోజు నీవు రాజ్యపు నివాసిమా లేకపోతే ఇహలోక నివాసిమా, పరలోక రాజ్యపు నివాసిమా ఇహలోక నివాసిమా అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం. అయితే వారి పరలోక రాజ్యం గురించి తెలుసుకున్నాము, అలాగే పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆ పరలోక రాజ్యంలో ఉండాలి అంటే మనం ఏం చేయాలో ఈ 3 విషయాలు కూడా మనం ధ్యానం చేద్దాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మనందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 39 ఉపమానాలు చెప్పాడు. ఎన్ని ఉపమానాలు? 39 ఉపమానాలు చెప్పాడు. 39 ఉపమానాల్లో కూడా దేవుని యొక్క బిడ్డ దాదాపుగా 18 ఉపమానాలు. ఎన్ని ఉపమానాలు? 30లో 39లో 18 ఉపమానాలు దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని గురించి బోధించారు. దేని గురించి? 39 ఉపమానాలు ప్రభువు చెప్పాడు. ఉపమాన రీతిగా చెప్పబడినటువంటి వాటిల్లో అన్ని 18 ఉపమానాలు దేని గురించి బోధించాయంటే దేవుని యొక్క రాజ్యముల గురించి బోధించాయి. వాటిలోకి మనం వెళ్లే ముందు దేవుని యొక్క బిడ్డలారా మత్తయి సువార్త 13:19 చదువుకున్నాం కదా, ఒకసారి చదవండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని రాజ్యముల గురించి ఎవరైనాను రాజ్యముల గురించి వాక్యములు వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో ఎత్తబడిన దానిని ఎత్తుకొని పోవు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలారా దేవుని రాజ్య సువార్తను ఈ ఉదయకాల సమయంలో ధ్యానిస్తున్నటువంటి మనందరికీ ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఎవరైనాను రాజ్యమును గురించి, ఏ రాజ్యమును గురించి? పరలోక రాజ్యమును గురించి వినినటువంటి వాక్యమును గురించి విన్నటువంటి దాన్ని గ్రహించక ఉండునో, ఆ గ్రహించక ఉండిన వారి యొక్క హృదయంలో ఎత్తబడినటువంటి విత్తనాలను ఎవరు దోచుకెళ్తారంట? దుష్టుడు అంటే ఎవరు? అపవాది అనేటువంటి దుష్టుడు ఏం చేస్తాడు? దోచుకొని వెళ్ళిపోతాడు. కనుక ఆ దోచుకొని వెళ్ళినప్పుడు ఏం జరిగింది? చదవాలి. దుష్టుడు వచ్చి
వారి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవు. అంటే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని రాజ్య సువార్తను మనం వింటూ ఉన్నాం. దేవుని రాజ్య సువార్త అనేటువంటి వాక్యము గురించి మనకు తెలుసు. తెలుపబడినటువంటి వాక్యము మన హృదయాల్లో వ్యక్తపడింది. వ్యక్తపడినటువంటి వాక్యమును గ్రహించకుండా ఉంటే కనుక ఏమైందంట, దుష్టుడు వచ్చి ఆ వ్యక్తపడిన వాక్యం అనే విత్తనాన్ని ఏం చేస్తాడు, దోచుకొని వెళ్ళిపోతాడు. ఈరోజు చాలా మందిలో కూడా దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని రాజ్యం పట్ల విశ్వాసం లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వింటున్నారు, వాక్యం గురించి తెలుసుకుంటున్నారు, కానీ గ్రహించలేదు. గ్రహించకపోవడం వల్ల ఏం జరుగుతుంది? విత్తబడిన విత్తనాలను దుష్టుడు ఏం చేస్తున్నాడు, దొంగిలించి తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే మన జీవితాల్లో దేవుని యొక్క బిడ్డలారా, నీవేదైతే రాజ్యం గురించి, దేని గురించి, రాజ్యం గురించి, ఈరోజు రాజ్యం గురించి వార్తల కంటే కూడా, రాజ్యం గురించి వాక్యం కంటే కూడా, ఈ రోజు పరలోక సంబంధమైనటువంటి రాబోయేటువంటి దేవుని మహిమ రాజ్య సంగతుల కంటే కూడా దేవుని బిడ్డలారా, బిడ్డా కృంగిపోయావా, ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, చింతపడుతున్నావా, అలా నీ భర్త పడుతున్నాడా, నీ భార్య తిరుగుతుందా, నీకు ఉద్యోగం రాలేదా, నీకు పెరగలేదా, నీకు ప్రమోషన్ రాలేదా అనేటువంటి మోటివేషనల్ స్పీచెస్ తప్ప ఈ రోజు రాజ్య సువార్తను చెప్పేవాడే కన్నీరులో ఉన్నాను, వేదనలో ఉన్నా. నీవు నిజంగా దేవుని యొక్క బిడ్డలారా, ప్రభువు ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికిన యెడల మీరు ఈ లోకంలో ఏం కట్టుకుంటారో, ఏం తింటారో, ఏం వేసుకున్నారో, ఎంత సంపాదిద్దామనేటువంటి చింత మీకు వద్దు. మీరు ఏం చేస్తారు? మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి, మీకు ఈ లోకమందు కావలసినవన్నీ నేను ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. మహిమగల రాజ్యాన్ని, మహిమగల నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి, రాజాధిరాజైనటువంటి నీతి రాజ్యాన్ని స్థాపించబోతున్నటువంటి ఆ మహిమరాజు నీతిని, ఆయన రాజ్యమును మనం వెతకగలిగితే ఈ లోకములో ఉన్నటువంటి అన్ని కూడా దేవుడు మనకి ఇస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. కానీ ఈ రోజు పని ఏమైపోయిందంటే, సువార్తికుల పైన, ఈ రోజు సంఘాల పైన ఏమైందంటే, ఆ మహిమరాజ్యం వచ్చిందో రాదో మాకు తెలియదు, ఆ నీతి మాకు ఉంటుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు అవసరం లేదా? ఇప్పుడు ఏం లేదా? అవసరం లేదా? అవసరం తీర్చినోడే దేవుడు. కానీ అవసరం తీర్చినోడు దేవుడు ఎట్లా అవుతాడు? దేవుడికి స్తోత్రం. మనం ఎక్కడ ఆలోచిస్తున్నామంటే, ఇప్పటికీ ఈ అవసరం తీర్తే బాగుండని ఆలోచిస్తున్నాం. దేవుడు ఎక్కడ ఆలోచిస్తున్నాడో తెలుసా? రాజ్య సువార్తను ఎందుకు ప్రకటించాడో తెలుసా? రాజ్య సువార్తను మొదటిగా ఎందుకు అంగీకరించమన్నాడో తెలుసా? రాజ్య సువార్తను విని దాన్ని గట్టిగా పట్టుకొని గ్రహించే స్థితిలో ఎందుకు ఉండమన్నాడో తెలుసా? మొదట ఆయన రాజ్యాన్ని ఎందుకు వెతకమన్నాడో తెలుసా? నిరంతరం నిలిచేది ఆయన రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని యొక్క మనం చూస్తాం. పౌలు రాజు మొదటి సూపర్ పౌలు ఉన్నాడా? తర్వాత దేవుని యొక్క బిడ్డలారా మాదీయులు వచ్చారు. దేవుని యొక్క బిడ్డలారా ఇంకా మనం చూస్తే పారసీకులు వచ్చారు. దేవుని యొక్క బిడ్డలారా గ్రీస్ దేశం వచ్చింది, రోమీలు వచ్చారు. అలాగే దేవుని యొక్క బిడ్డలారా కోరేషు రాజులు వచ్చారు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది రాజులు, రాజ్యాలు వచ్చాయి. ఈ రోజు కనుమరుగైపోయాయి. ఈరోజు ఏమైపోయాయి? కనుమరుగైపోయాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఏ రాజ్యం అప్పుడు మన రాజ్య సువార్తను గురించి మనం ఎందుకు నమ్మాలి, ఎందుకు గ్రహించాలి, ఎందుకు మనం ముందుకు రాజ్య సువార్తను మొదట ఆయన నీతి రాజ్యాన్ని వెతకాలి అంటే, దేవుని యొక్క బిడ్డలు ఎందుకో తెలుసా? ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఈ లోక రాజ్యాలు ఏవి కూడా ఆయన ముందు నిలబడవు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక పాట కూడా ఇది రాశారు భక్తులు. ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలారా, రేయి పగలు నీ పద సేవే Happy
యొక్క బిడ్డలారా, ఆమె జీవదాయక జీవితానికి ఆదాయం ఏదైనా ఉందంటే రేగిపగ ఆయన పాద సేవలో ఉండడమే.